పెడతాం జరిగింది. యాక్చువల్గా 15 రోజుల ముందే పెట్టేవాళ్ళం, కానీ వరద మూలాన దీన్ని డిలే చేయవలసి వచ్చింది. అయితే ముఖ్యంగా దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండకూడదని, తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేయించుకొని, అమ్మవారి దర్శనం చేయించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది. ఎందుకంటే కలకటాలో దుర్గా ఉత్సవాలు అనాది నుంచి చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడికి. సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం. అది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినాక ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం. దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలనేది. అట్లాగే లోకల్గా అనేక మతాల వాళ్ళకి కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఎవరికి నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకునే విధంగా చేయటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సుమారుగా 13 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళందరికి కూడా వాళ్ళ రోలు, రెస్పాన్సిబిలిటీ ఏంటనేది చెప్పాం. ఈఓ గారు కూడా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలనే దాని మీద అందరం కోఆర్డినేట్ చేసి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మన తిరుమలలో బ్రేక్ దర్శనం కాన్సెప్ట్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంకా కొంత ఇంప్రూవ్ చేయాలనేది మా ఉద్దేశం. సో జనరల్ పబ్లిక్ని కూడా సలహాలు, సంప్రదింపులు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక వెబ్సైట్ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని, ఎందుకంటే లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళు అమ్మవారి టెంపుల్ మా కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి మాకు ఒక స్పెషల్ ఇది కావాలనే ఉద్దేశంలో కూడా ఉంటారు కొంతమంది. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎలా గౌరవించాలో చేసి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సమానంగా అందరికీ సేవా కార్యక్రమాలు చేసి దర్శనం ఇప్పించి అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళాలని కోరికతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి పండుగను ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఈఓ గారు స్పెషల్గా మొత్తం డెకరేట్ చేయడానికి అన్నిటికీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.